లోకేష్ మీద జరిగినన్ని దాడులు ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరుగుండవు. మాట్లాడుతుంటే పోలీసుల్ని పంపించి మైకులు లాక్కున్నారు. ఒక వ్యాన్ మీద ఎక్కి మాట్లాడుతుంటే వ్యాన్ లాక్కున్నారు. ఆయన స్టూల్ మీద ఎక్కి మాట్లాడుతుంటే స్టూల్ లాక్కున్నారు. మైకు లాక్కున్నా, స్టూల్ లాక్కున్నా, ఏమి లాక్కున్నా గానీ నువ్వు మైకు లాక్కున్నావు, నాకు భగవంతుడు నోరు ఇచ్చాడు, గొంతు ఇచ్చాడు కదా అని ఆయన వెనక వాళ్ళకి వినపడుతున్నదా లేదా, లేకపోతే మళ్ళీ మాట్లాడతా అని చెప్పి ఆయన మైకు లేకుండా మాట్లాడిన అవన్నీ చూడటం ప్రజలు ఆకర్షితులైపోయారు. అంటే ఇంత వేధిస్తారా, పిల్లాన్ని పట్టుకొని ఇంత వేధిస్తారా అని ఒక రకమైన ఇది వచ్చేసింది. ఆ జంక్చర్ లో నారా లోకేష్ ఆయన ఏం చెప్పాడంటే ప్రజలందరినీ వాళ్ళకి ప్రశ్నించటం మర్చిపోయారు. ఈ సైకో పాలనలో ప్రశ్నిస్తే కేసులు కదా, పోలీస్ కేసులు పెడతారు కదా, ప్రశ్నిస్తే తీసుకెళ్లి లాకప్లో పడేసి కొడతారు కదా, ప్రశ్నిస్తే వాడిని తీసుకెళ్లి ట్రాక్టర్ చంపేస్తారు కదా. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నించటం మర్చిపోయారు. నారా లోకేష్ మళ్ళీ ప్రశ్నించటం నేర్పాడు. అందుకని ఆ యువగళం పాదయాత్రలో ఆయన కూర్చొని మీరు క్వశ్చన్లు అడగండి, క్వశ్చన్లు అడగండి, క్వశ్చన్లు అడగండి అని క్వశ్చన్లు వేయించుకునేవాడు. ఆ క్వశ్చన్లకు సమాధానం చెప్పేవాడు. ఈ ప్రక్రియలో ప్రజలు మళ్ళీ మర్చిపోయిన ఆ ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకున్నారు. అట్లా జనంలో చైతన్యం తీసుకొచ్చాడు నారా లోకేష్.